హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో బాలామృతం పిండితో చేసినటువంటి రెసిపీస్ చాలానే ఉన్నాయండి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నేను ఈరోజు కూడా ఈ బాలామృతం పిండితోటి ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీ అనేది నేను ట్రై చేశాను. మొత్తం ట్రై చేసిన తర్వాత లాస్ట్లో దీన్ని టేస్ట్ ఎలా ఉందంటే సేమ్ గులాబ్ జామున్ లాగా ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ అంగన్వాడీ బాలామృతం పిండితో చేసినటువంటి గులాబ్ జామున్ని ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కానీ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. సో లెట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక కప్పు బాలామృతం పిండిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో పంచదార ఉంటుంది కాబట్టి బరుకుగా ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇంక దీంట్లో ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి. మీ దగ్గర లేకపోతే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, కేక్స్లో వేస్తాం, అది 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దీని అంతటినీ కూడా కొంచెం పాలు వేసుకుంటూ మనం గోధుమ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో చపాతీల కోసం అదే విధంగా కలుపుకోవాలండి. మీలో చాలామందికి డౌట్ రావచ్చు, వాటర్తో కలుపుకోవచ్చా అని. వాటర్తో కలుపుకుంటే అంత బాగా రాదు. పాలతో మాత్రమే కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలతో మాత్రమే కలుపుకోవాలి. పాలు కూడా మనకి ఎక్కువ ఏమీ పట్టేవండి. టీ తాగే గ్లాస్ ఉంటుంది చూసారా, ఆ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ పడుతుంది అంతే. అంతకు మించి ఏం పట్టవు ఎక్కువ పాలు. ఎందుకంటే దీంట్లో షుగర్ ఉంటుంది కదా, సో అందుచేతనే ఎక్కువ వాటర్ పట్టదు. దీన్ని బాగా కలుపుకోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాల పాటు. ఈలోపు మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందామండి. దానికోసం నేను ఒక స్టీల్ గిన్నెలో ఇందాక నేను ఏదైతే బౌల్తో పిండి తీసుకున్నానో అదే బౌల్తో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నానండి. మీరు దేంతో అయితే పిండి తీసుకుంటున్నారో దాంతో మీరు కొలుచుకొని వేసుకోండి వాటర్, అలాగే పంచదార. ఇప్పుడు ఈ పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత 1 మినిట్ ఉంటే సరిపోతుందండి. మనం గులాబ్ జామున్కి ఏ విధంగా అయితే పాకం రెడీ చేసుకుంటామో అదే విధంగా షుగర్ కరిగిపోయిన తర్వాత ఒక 1 మినిట్ ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఏమీ అవసరం లేదు. దాని తర్వాత నేను దీంట్లో 2 ఇలాచీలు చితగొట్టుకుని వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దాని తర్వాత అది పక్కన పెట్టేసుకొని వేరొక కడాయి తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు. ఈ ఆయిల్ వేడెక్కేంతలోపు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండి ఉంది కదండి, దీన్ని మరొకసారి మెత్తగా కలుపుకోండి. ఎంత బాగా మనం దాన్ని కలుపుతామో అంత సాఫ్ట్గా మనకి గులాబ్ జామున్ అనేది రెడీ అవుతుంది. మీకు మరి గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో ఏదైతే విధంగా చూపిస్తున్నానో అదే విధంగా చిన్న పాలకో బిళ్ళలు ఎలా ఉంటాయో అదే విధంగా మీరు ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోండి. ఎలాంటి క్రాక్స్ లేకుండా మీరు తయారు చేసుకోండి, లేకపోతే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎలాంటి క్రాక్స్ లేకుండా చిన్నగా తయారు చేసుకోండి. మరి పెద్దగా అయినా కూడా మధ్యలో ఉడకదు. అలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదండి, ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఈలోపు మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా గ్యాస్ మీద, అది వేడెక్కుంటుంది. ఆయిల్ అనేది మరీ వేడి ఎక్కువగా అవ్వకూడదు, అలాని గోరువెచ్చగా కూడా ఉండకూడదండి. బాగా ఎక్కువైతే ఏమవుతుందంటే లోపల ఉడకకుండా పైన మాడిపోతుంది. అదే ఆయిల్ కాగలేదంటే కనుక మనకి నూనె అనేది పీల్చేసుకుంటుంది. కాబట్టి మరీ ఎక్కువ కాకుండా అలాని మరీ కాకుండా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీరు తయారు చేసుకున్నటువంటి వేసుకుని గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. డైరెక్ట్గా సిరప్లో వేసేయకూడదు, వేస్తే మనకి అవి విరిగిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి. కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లో ఇవన్నీ వేసుకుని ఒక అరగంట సేపు వదిలేయాలండి. ఈలోపు మీ సిరప్ అనేది ఒకవేళ చల్లారిపోయి ఉంటే కనుక కొంచెం వేడి చేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే చాలు. ఇలా ఒక 1/2 అవర్ ఉంచేస్తే మనకి బాగా పీల్చుకుంటుంది సిరప్ అనేది. పీల్చుకుని గులాబ్ జామున్ లాగా రెడీ అవుతాయి. ఒక 1/2 అవర్ తర్వాత చూపిస్తాను. చూసారు కదండి, కంప్లీట్గా సిరప్ అనేది పీల్చేసుకుంది.
సో అంతేనండి, ఫైనల్గా మన గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మనం నిజంగా చేసుకునే గులాబ్ జామున్ కంటే కూడా ఇది డబల్ టేస్ట్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కలుస్తాను ఒక మంచి వీడియోతో. అంతవరకు బాయ్ బాయ్.